తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. And the unyielding courage that defined your path. May your wisdom guide the young officers who follow. May your example remain a lamp in corridors of law and justice. May God hold you in the palm of his hand. More than 3 decades of service for the nation, for the state, with diligence, determination, and again in Sir's word, troubles, travels, and turbulence all encountered. Today the whistle blows, the lights glow dim, the uniform rests, yet memories brim. Years of service, etched in every stride, a life of honor with duty as guide. No more the calls in dead of night, no more the rush, the endless fight. Yet in each heart, your courage stays, a beacon bright through all our days. Now the roads ahead is yours to claim, filled with peace, with joy, with your name. The badge may rest, but the spirit flies, a hero remembered where legacy lies. I also take the opportunity to thank all the officers who came across Telangana, different states, to bid farewell and to join the historic moment as DGP Sir B. Shivareddy Sir, IPS, retires, goes on superannuation. हम सबकी ओर से डीजीपी सर के आने वाले जीवन के लिए शुभकामनाएं कि वे स्वस्थ, प्रसन्न और प्रेरणा के प्रतीक बने रहें. नमन है उस सेवा भाव को, उस साहस को और उस ईमानदारी को जिसने इस तेलंगाना को सुरक्षित रखा. A gratitude, a thank you from Telangana. పదవి విరమణ చేస్తున్న శివధర్ రెడ్డి గారికి నా పూర్తి స్థాయి అభినందన తెలియజేస్తున్నాను. 32 సంవత్సరాల పాటు వారి అమూల్యమైన సేవల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం ముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్న సమయంలో ఏపీ రాష్ట్రానికి 2014వ సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వారు చాలా కృషి చేసి ఎన్నో కీలకమైన సేవలు అందించారు. శివధర్ రెడ్డి గారు ముందు విశాఖపట్నం ప్రాంతంలో, దాని తర్వాత నల్గొండ జిల్లా ఎస్పీగా ఎన్నో కీలకమైన విజయాలు ఎన్కౌంటర్స్లో, ఇతర సరెండర్స్లో కూడా సాధించారు. దాని తర్వాత ఏపీ మోడల్ ఆఫ్ ట్యాక్లింగ్ నక్సలిజం అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు. జిల్లాల్లో ఎస్పీలు, డిఐజీలు చేసే కృషే కాకుండా బ్యాక్ ఎండ్లో గ్రే హౌండ్స్ అండ్ ఎస్ఐబి లాంటి సంస్థలు ఈ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది. 30 years ఆఫ్ యాక్టివ్ పోలీస్ లైఫ్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో ట్రబుల్స్, ట్రావెల్స్ అండ్ ట్రిబులేషన్స్ అన్నిట్లో కూడా నాతో ముందుండి, వెనుకుండి, పక్క నుండి నడిపించినటువంటి, వెన్ను తట్టిన వాళ్లకు, దారి చూపిన వాళ్లకు, వారి చూపినటువంటి గొప్ప పథంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తుందని
అధికారులు నడిపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఉన్న పరిస్థితులు 90s 70sలో ఎట్లా ఉండే, 80sలో ఎట్లా ఉండే, 90sలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి. ఆ రోజులకి ఈ రోజులకి పోలీసింగ్లో ఎంత తేడా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఒక ప్రత్యక్ష సాక్షులమే కాకుండా దాంట్లో ఆ మార్పుల్లో భాగస్వాములు అయిన వాళ్ళు మేము. ఆ మార్పులను ముందుకు తీసుకొని యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. ఆ మార్పులను గమనంలోకి తీసుకొని కొత్త ఐడియాస్తోని, కొత్త ఇన్నోవేషన్స్తోని పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలని చెప్పి నేను వారికి సూచిస్తున్నాను.